ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో నిన్న రాజ్యసభ సభ్యులకి జరగబోయే ఎన్నికల్లో నామినేషన్ వేయటం జరిగింది. నేను, నాతో పాటు మా శాసనసభ్యుడు గొల్లబాబురావు గారు, మేడా రఘునాథ్ రెడ్డి గారు. ఆ నామినేషన్ వేసిన సందర్భంగా తప్పకుండా ఈ ఎన్నికల్లో సంఖ్యాబలం ఉంది కాబట్టి మిగతా పార్టీల వాళ్ళు ఏ విధమైన ఇచ్చేయాలనుకున్నా కూడా అంత సంఖ్యాబలం అనుకోవాలి రాలేరు కాబట్టి గెలుపు తథ్యంగా గెలుస్తాం. అది రాబోయే 2 రోజుల్లోనే తెలుస్తుందని కూడా భావిస్తున్నాం. ఆ సందర్భంగా చట్టసభల్లో, లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఏ విధంగా మన రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటం కోసం పోరాటం చేస్తామో, లోగడ ఏ విధంగా చేశాము రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటం కోసం రాజీనామాలు కూడా చేయటం చూసాం పార్లమెంట్ సభ్యులుగా మేమందరం. మళ్ళా రేపు ఎలక్షన్లు అయిపోయినాక మళ్ళా మన రాష్ట్రంలో జరగబోయే ఎన్నికల్లో కూడా 175 నియోజకవర్గాల్లో 175 అభ్యర్థుల విజయానికి మా శక్తివంతన లేకుండా పనిచేసి అభ్యర్థుల గెలుపు కృషి చేస్తాం. ఆ తర్వాత మళ్ళా మన రాష్ట్రంలో అత్యధిక స్థానాలు గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకున్నాక పార్లమెంట్లో కానీ రాజ్యసభలో కానీ మన రాష్ట్ర సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి కానీ కేంద్ర ప్రభుత్వంతో సమాలోచనలు చేసి కానీ మన రాష్ట్రంలో, ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు సంక్షేమ పాలనతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా ముందుకు తీసుకొని పోతున్నామో గత 4.5 సంవత్సరాల్లో చూస్తున్నాం. అవి ఇంకా రాబోయే రోజుల్లో కూడా సత్ఫలితాలు ఇవ్వాలంటే మన రాష్ట్రానికి సంబంధించిన వివిధ కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరం ఉంటుంది. అందులో భాగంగా విభజన హామీలు అమలు చేసేదానికి కానివ్వండి, రైల్వే జోన్ విషయంలో కానీ, రైల్వే జోన్ విషయం అయితే ల్యాండ్ అలాట్ చేయడం కూడా అయిపోయింది, దాని కార్యక్రమాలు మొదలుపెట్టే దాంట్లో కానివ్వండి, అన్ని విభజన సమస్యలపై పోరాటం చేయడానికి రాజ్యసభ సభ్యులుగా మేము, లోక్సభ సభ్యులు కూడా తప్పకుండా కృషి చేస్తారు. అందులో భాగంగా విభజన 2014 విభజన జరిగినప్పుడు రాజధానిగా, ఉమ్మడి రాజధానిగా 10 సంవత్సరాలు హైదరాబాదును పెట్టారు. కానీ ఈ 10 సంవత్సరాల్లో గత ప్రభుత్వం రాజధాని నిర్మాణం చేయలేకపోయింది, కేవలం తాత్కాలిక నిర్మాణం చేసింది. మేము మా ప్రభుత్వం వచ్చినాక గత 5 ఏళ్లలో చిత్తశుద్ధితో రాజధాని నిర్మాణం చేసే స్తోమత మనకు లేదని చెప్పి అన్ని విధాలా అభివృద్ధి చెందిన నగరం విశాఖని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా, పరిపాలనా రాజధానిగా చేద్దామని చేస్తే కొన్ని న్యాయపరమైన ఇబ్బందులు సృష్టించారు. న్యాయపరంగా ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నాం కూడా ఈరోజుకి. సో అవన్నీ అధిగమించిన దాకా కంబైన్డ్ రాజధానిగా హైదరాబాద్ను కంటిన్యూ చేయాలని మా ఆలోచన. దీనిపై మా పార్టీ అధ్యక్షుడితో, పార్టీ నాయకులతో చర్చించుకొని ఎలక్షన్లు అయిపోయినాక దీనిపై ఒక వివరణ కూడా ఇవ్వటం జరుగుతుంది. ఎందుకంటే విశాఖ రాజధాని వచ్చేసి ఉంటే ఇప్పటికీ ప్రాబ్లం లేదు, రాలేదు. ఇది ఎప్పుడు కార్యసాధన చేస్తామో తెలియదు, న్యాయపరమైన చెప్పులు ఎదుర్కొంటున్నాం కాబట్టి. అవి వచ్చేంతవరకు ఈ స్టేటస్ అన్న కంటిన్యూ అయితే, కంబైన్డ్ క్యాపిటల్గా హైదరాబాద్ కంటిన్యూ అయితే మనకి హైదరాబాదులో హక్కు ఉంటుంది, హైదరాబాదు రాజధానిలో మనకి ఇదిగా ఉంటుంది కాబట్టి అని ఒక ఆలోచన. దానిపై మళ్ళా మా గౌరవ ముఖ్యమంత్రి గారితో ఇప్పుడు సమయం కాదు, ఎలక్షన్ అయిపోయినాక చర్చించుకొని ముందుకు పోవడం జరుగుతుంది.